హాయ్ హలో అండి. ఈరోజు మీకు మనం పూర్వకాలం పెద్దవాళ్ళు చేసేవాళ్ళు చూడండి, సున్ని అంటే ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు. ఆ సున్ని చేసుకుని తింటారు. ఈవినింగ్ ఏ కూర లేనప్పుడు ఆ సున్నిలో నెయ్యి వేసుకొని తింటారండి. ఆ సున్ని చేయటం చూపిస్తాను. ఫస్ట్ ఈ గ్లాసు సైజు పొట్టు మినపప్పు తీసుకొని, నేను అన్నిటికీ చాలా మటుకు పొట్టు మినపప్పు వాడుతూ ఉంటానండి, హెల్దీ అని. మనకి పిల్లలు పెట్టే ఫుడ్లో ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫైబర్ అన్నీ ఉండాలి కదండి. ప్రతి పూట మనం ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఈవినింగ్ అన్నీ చూసుకోవాలంటే కష్టపడుతూ ఉంటాం. అందుకని ఈ సున్ని చేసి పెట్టుకున్నారనుకోండి, దీంట్లో అన్ని రకాల పప్పులు కలుస్తాయి కదా. ఇది వేసుకుని శుభ్రంగా కూరతో తినేస్తే పిల్లలకి బాగా ప్రోటీన్ అందుతుందండి. సున్నికి ఎప్పుడైనా పప్పులన్నీ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. దోరగా వేగాలి, మాడితే టేస్ట్ అంతా మారిపోతుంది. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత, ఇలా దోరగా వేగిన తర్వాత ఒక పళ్ళెంలో వేసుకోవాలి. అదే గ్లాస్తో పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. దీన్ని కూడా దోరగా వేయించుకోవాలి, మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఇది కూడా దోరగా వేపుకొని పళ్ళెంలోకి తీసుకోవాలండి. తర్వాత మూడోది పెసరపప్పు కూడా దోరగా వేపుకోవాలి. ఈ పప్పుల్లో ప్రోటీన్ ఉంటుంది, పిల్లలకి బాగా ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడు కార్బోహైడ్రేట్స్ పెడితే ఒళ్ళు వచ్చేస్తుందండి. ప్రోటీన్ ఎక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉండి, అన్నీ సమంగా ఉంటే పిల్లలు చక్కగా ఎదుగుతారండి. ఇప్పుడు లాస్ట్ది కందిపప్పు అండి. ఇది కూడా దోరగా వేయించుకొని, ఇది కూడా దోరగా వేయించుకోవాలి. ఈ గ్లాసుకి తగ్గట్టు ఈ 4 వేగిన తర్వాత ఒక 20 వరకు ఎండుమిర్చి పడుతుందండి. ఎండుమిర్చి మీ కారానికి తగ్గినట్టు మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇది కూడా వేపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కూడా ప్లేట్లో తీసి, బాండీ వేడిగా ఉన్నప్పుడే నేను తీసుకున్న గ్లాసుకి 20 ఎండుమిర్చి పడుతున్నాయండి. మీ కారాన్ని బట్టి మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, తెలుస్తుందండి చేసుకుంటున్నప్పుడు. ఈ బాండీ వేడిగా ఉన్నప్పుడు ఇలా వేస్తే ఇవి కూడా కొంచెం దూరగా వేగిపోయి, అదే టైంలో కొంచెం జీలకర్ర కూడా వేసి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పడుతుంది. ఇవన్నీ వేపుకోవాలి. 4 రకాల పప్పులు ఇలా వేపుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఓపిక్గా వేయించుకోవాలండి, ఎందుకంటే కొంచెం మాడినా కూడా టేస్ట్ మారిపోతుంది. స్విమ్లో పెట్టుకుని ఓపిక్గా వేయించుకుంటే చాలా బాగా కమ్మగా వస్తుంది సున్ని. ఈ వేయించుకున్న పప్పులన్నింటినీ మిక్సీ జార్లో వేసేసేయాలి. వీటితో పాటు మిరపకాయలు వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేయాలి. అడుగున జీలకర్ర కూడా ఉంది, అవి కూడా వేసేయాలి. రుచికి తగినంత సాల్ట్ నేను 3 స్పూన్లు వేసానండి. నేను రాక్ సాల్ట్ వాడతాను, కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఉప్పు. ఇది శొంఠి పొడి అండి, 1/2 స్పూను. శొంఠిని వేయించి పొడి చేసింది. ఇవన్నీ పప్పులు కదా, అజీర్తి చేయకుండా ఉంటుంది ఈ శొంఠి పొడి వేసుకుంటే. ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు సున్ని, కొంచెం బరకగా చేసుకుని అన్నంలో కలుపుకుంటే కలిసిపోయేటట్టుంటే పర్వాలేదు. మీకు కొంచెం మిక్సీ వేసుకున్న తర్వాత ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు. ఇదిగోండి సున్ని రెడీ అయిపోయింది. కమ్మటి వాసన మీకు తెలియదు కానీ నాకు బాగా తెలుస్తోంది.